వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పంపిణీ ద్వారా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 11.3 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఈ కొత్త కార్డులతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుంది. ఇది రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయనుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పంపిణీ ద్వారా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 11.3 లక్షల మంది పేదలకు లబ్ధి చేరుతుంది. ఈ కొత్త కార్డులతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుంది. ఇది రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయనుంది. రైట్, దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దాదాపు 10 ఏళ్ల నుంచి ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఈ నెల 14న తుంగతుర్తి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించనున్నారు. దాదాపుగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ యొక్క తుంగతుర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. తెలంగాణలో మొత్తంగా 11.3 లక్షల మంది పేదలకు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తంగా తెలంగాణలో 94.72 లక్షలకు ఈ యొక్క రేషన్ కార్డులు అయితే ఇప్పటి వరకు సంఖ్య చేరుకోవడం అయితే జరిగింది. దీని పట్ల కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా చాలా వరకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటికి కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా అనర్హులుగా మిగిలిపోయారు. చాలా వరకు కూడా అంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రేషన్ కార్డు కంపల్సరీ అనే ఒక నిబంధన ఉండడంతో కూడా వీరందరూ కూడా అర్హులైన సరే రేషన్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళు అనర్హులుగా ఉన్నారు. దాని పట్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేము చాలా వరకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నా కానీ అనర్హులుగా మమ్మల్ని ప్రకటిస్తున్నారని చెప్పేసి చాలా వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నూతన రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని చెప్పేసి చాలా వరకు కూడా ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో చాలా తక్కువగా రేషన్ కార్డులు వచ్చాయి. అవి కూడా ఎలక్షన్ సమయంలో మాత్రమే కొన్ని రేషన్ కార్డులు జారీ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే వారి దగ్గర నుంచి అభ్యర్థుల నుంచి అర్జీలు తీసుకొని దరఖాస్తులు తీసుకొని వారందరికీ కూడా అర్హులు ఎవరైతే ఉంటారో వారందరినీ గుర్తించి వారికి ఈ యొక్క నూతన రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రేషన్ కార్డుల ద్వారా వీరందరికీ కూడా లబ్ధి చేకూరింది. ఇప్పటికే రేషన్ కార్డు ద్వారా సన్నబియ్య కార్యక్రమం కూడా ప్రభుత్వం సన్నబియ్యం కూడా ఇస్తున్న నేపథ్యంలో కూడా చాలా మంది కూడా ఈ యొక్క నూతన రేషన్ కార్డుల వల్ల చాలా వరకు కూడా లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 14న తుంగతుర్తి వేదికగా ఈ యొక్క బహిరంగ సభలో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయనున్నారు. దీనివల్ల దాదాపుగా 11.3 లక్షల మంది పేదలకు లబ్ధి చేరుకుంది. దీని పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు రాని వాళ్ళంతా కూడా ఇప్పుడు మాకు రేషన్ కార్డులు వస్తున్నాయంటే కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.